ఫైనలీ మా అత్తమ్మ మమ్మల్ని చర్చ్‌కి తీసుకెళ్ళింది. అలాగే హరీష గాని వచ్చింది కోచింగ్ నుంచి నెల్లూరుకి. అలాగే చర్చ్‌కి గాని వచ్చింది తను. కొన్ని వీడియోస్ తీసుకున్నాను. మా అత్త ప్రార్థన చేసుకొని క్యాండిల్స్ వెలిగిచ్చారు. మేరీ మాత రథయాత్ర గాని ఉన్నింది. అవి గాని చూసుకొని చర్చ్‌లోకొచ్చాం. కానీ 3 డిఫరెంట్‌గా ఉంటాయి. ఫస్ట్ హాస్పిటలు, తర్వాత స్కూలు, తర్వాత చర్చ్. అలాగా డిఫరెంట్‌గా డిజైన్ చేస్తారనమాట. యేసు ప్రభు ఎలా పుట్టారు, ఆయన జీవనం ఎలా చేశారని చెప్పి డిఫరెంట్‌గా పెడతారు. అవన్నీ క్లిప్స్ తీసుకున్నాను. ఈ చర్చ్‌లో వచ్చి కూర్చున్న తర్వాత ప్రశాంతంగా ఉండింది. ఆడ ఫాదరు ప్రేయర్ చేస్తుంటే, ఆ తర్వాత పక్కనే ఫ్లవర్స్ డెకరేషన్ చేశారు. సూపర్‌గా ఉండింది అసలకి. తీసుకుందాం అనుకున్నా, ఏమనుకున్నారని గమ్మున అయిపోయాను. ఇంతకీ మీరెలా సెలబ్రేషన్ చేసుకున్నారు? చర్చ్‌కి వెళ్లారా? చెప్పండి. లాస్ట్‌లో బొరుగులు తినేసి ఇంటికొచ్చేసాను. ఈయనున్నాడు గదా! గేట్ ఎంట్రన్స్‌లోనే ఉంటారు. ఈయన్ని చాలా నమ్ముతారు. నేను గాని బిలీవ్ చేస్తున్నా. మీరు చేయండి.